ఈరోజు నా వాక్యానికి శీర్షిక అంటే ప్రభు వాక్యానికి శీర్షిక యుద్ధము అని నేను పెట్టి ఉన్నాను. ఎంతమంది ఇక్కడ యుద్ధంలో పోరాటంలో ఉన్నాము? నేను అనుకున్న కొంతమంది ఉంటారు కానీ ఇక్కడ అందరూ ఉన్నాం. హల్లెలూయా. యుద్ధం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సైనికుల కోసం ఉంటుంది, ప్రార్థన వీరుల కోసం ఉంటుంది. అయితే నేను మీతో పంచుకోపోయే కొన్ని అంశాలు నేను ఆల్రెడీ ఇక్కడ శుక్రవారం జరిగే లేకపోతే 3 రోజులు 10 రోజులు ప్రార్థన జరిగినప్పుడు కొన్ని అంశాలు నేను పంచుకున్నాను అనమాట. అది మళ్ళా పంచుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రత్యక్షమైన జీవితంలో నేను చాలా మార్పు చూస్తున్నాను. నా ప్రార్థనలో లేకపోతే దేవుని నడిపింపులో ఈ జ్ఞానం నేను పొందిన తర్వాత నా హృదయంలో నేను చేసే ప్రార్థనలో కూడా కొంచెం మార్పు వచ్చింది. అంటే నేను అది నాకు ఏది ఆశీర్వాదకరంగా ఉంది అది మీకు కూడా పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే అదే కొన్ని అంశాలు దేవుని నడిపింపులో దేవుడు ఎట్లా నడిపిస్తారు దాన్ని బట్టి మీ జీవితంలో కూడా అది మార్పు రావాలని దేవుని కోరిక ఉంది, నా కోరిక కూడా ఉంది. హల్లెలూయా. సో ఈరోజు మన వాక్య భాగంలో 2 కొరింథీ 4:4 చదువుదాము. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనం కలిగేసును. ఆమేన్. అయితే మనం క్రైస్తవ జీవితంలో వచ్చినప్పుడు క్రీస్తు ప్రభుని అంగీకరించే ముందు ఒక చాప ఎట్లా నది ప్రవాహంలో దిగిజారిపోతుంది అనమాట. ప్రవాహం బట్టి వెళ్తుంటది. కొన్ని చేపలు చనిపోతాయి కూడా దాంట్లో. నేనైతే అట్లాంటి చనిపోయే చేపలు ఉండే ఆ ప్రవాహంలో ఉండే ఈ లోక రీతిలో ఉండే, కానీ మరలా తిరిగి ప్రభులో పుట్టిన తర్వాత ఆ దేవుడు నన్ను జీవం ఇచ్చాడనమాట. అయితే మరలా మనం ఎప్పుడు ప్రభులో జీవిస్తామో ఆ పునర్జన్మ అంటాం కదా, మన సెకండ్ బర్త్డే. ఈ జీవితంలో 2 బర్త్డేస్ ఉంటాయి మనకి. ఒకటి ప్రభులో పుట్టినప్పుడు, ఒకటి మన న్యాచురల్ బర్త్డే. అది ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తాము. హల్లెలూయా. అయితే ఈ 2వ బర్త్డే కూడా మనం సెలబ్రేట్ చేయాలి, కానీ నా జీవితంలో నాకు ఆ డేటే గుర్తులేదనమాట. నేను సెలబ్రేట్ చేయలేకపోతున్నాను. ఎవరు తెలుసు ఉంటే వాళ్ళందరూ సెలబ్రేట్ చేయాలి అసలు ఆ రోజు కూడా. సో నేను చెప్పేది ఏంటంటే మనము ఎప్పుడు తిరిగి ఆ జీవము పొందుతాము, దేవుడు మన జీవితంలో ప్రవాహంకి ఆ ప్రవాహంలో మనం స్విమ్ చేయడానికి ఈత నేర్పిస్తారు. ఇంకా చేయాలని కూడా ఎలా అది తరపీదు మనకి ఇస్తాడనమాట. అది సులభం కాదు, కఠినమైనది. కానీ దేవుడు నేర్పించే దేవుడు మనల్ని ప్రేమలో నడిపిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే మనం ఆ ప్రవాహంలో అంటే ఈ లోకంలో ఉంటున్నాము. ఈ లోక రీతి సంబంధమైన ప్రతి ఒక్క జ్ఞానం పొందుతాము. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా నేర్చుకుంటూనే ఉండదు. అడగకుండా ఆ జ్ఞానం మనల్ని వస్తూ ఉంటుంది అనమాట. ఈ శరీరం కావాల్సిన అది ఫస్ట్ లోకరీతి సంబంధించిన జ్ఞానం. కానీ పరలోక జ్ఞానం అనేది ప్రభు ఆత్మ ద్వారానే వస్తుంది మన జీవితంలో. ఆమేన్. సో ప్రభు అంటే ఆ ప్రవాహం ఒకవైపు వెళ్తుంటే ఆ ప్రవాహంలో దానికి వ్యతిరేకంగా మనకి ఈత నేర్పిస్తాడు అన్నమాట. ఆమె ఇంకా 3 రెట్లుగా కూడా అది ప్రవాహం మనకి అగేన్స్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడా మనం దాంట్లో నుంచి ఎట్లా జయం పొంది బయటికి వస్తాం అనేది దేవుడు మనల్ని నేర్పిస్తాడు. ఆమె హల్లెలూయా.
కొంచెం మీరు నాకు స్పందించాలి. మీరు స్పందించి ఉంటే అది దీవెనకరంగా ఉంటుంది. లేకపోతే నాకు అనిపిస్తుంది మీకు అర్థం అవ్వలేదని నేను ఆలోచిస్తుంటా ఎలా చెప్పాలని. సో ఇంకా కఠినంగా అవుతుంది. సో 3 రకాలమైన విరోధులు ఉన్నారు మనల్ని ఈ జీవితంలో. మన ప్రభు ఇచ్చిన జీవితంలో 3 రకాలైన విరోధులు ఉంటాడు మనకి. మొదటి విరోధి అనేది ఈ లోకంలో ఉండిన విరోధి. ఇప్పుడే మనం చదివి ఉన్నాము 4వ వచనంలో, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం. ఆమె అయితే ఈ లోక సంబంధించినది దేవుడు అనేది మనల్ని పాపంలో పడిపోవాలని కోరుకుంటారు. పాపంలో ఎప్పుడు పడిపోతాము, ఈ లోకరీతిగా ఎప్పుడు జీవిస్తాము, ఈ లోకంలో అంటే చాలా ఉన్నాయి కదా. పాపంలో పడిపోవాలంటే అబద్ధాలు, లేకపోతే ఎన్నో నేత్రాశ ఉండొచ్చు, ఎన్నో ఆశలు ఉంటాయి. అలాంటి ఆశతో పడిపోవాలని ఈ లోక సంబంధించిన రీతిలో ఆయన కోరిక ఉంటుంది. ఎవరిది? దుష్టుడిది. సో మనల్ని నేర్పించేది ఏంటంటే ఆయన తిరుగుబాటు, మన దేవుని వాక్యానికి విరోధంగా జీవించాలి, ఇంకా ఈ వరల్డ్లీ సిస్టంలో దాన్ని బట్టి నడవాలి, ఇవన్నీ ఆయన నేర్పిస్తాడు అనమాట. కానీ ప్రభు నేర్పించేది ఆత్మ సంబంధించినది ఉంటుంది. దాంట్లో జీవం ఉంటది, ఈ లోకానికి విరోధంగా ఉంటది. ఈ లోక ప్రకారం ఆయన నడవడు. ఆయన నడిపించే రీతి వేరే ఉంటది. నీతిమంతుడు ఆయన, నీతినే నేర్పిస్తాడు మనల్ని. కానీ ఈ లోకంలో పడిపోకుండా మనం ఎట్లా జీవించాలనేది నేర్పిస్తాడు. ఆమె అయితే మనకి 3 రకాలమైన వ్యతిరేకం ఉంటది. ఆ శత్రువు పెడుతున్న వ్యతిరేకలు మనల్ని 3 రకాల్లో ఉంటది. మొదటి ద్వేషం. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. ఈరోజు కొన్ని వచనాలు చదువుదాం బైబిల్ నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుతున్నట్లు వెలుగునొద్దకు రాడు. ఆమేన్. అయితే వాక్యం సెలవిస్తున్నది, దుష్కార్యం చేసేవారు వెలుగు వద్దకి రారనమాట. ఎందుకు? వారు చేస్తున్న పాపం చాలా ఇష్టపడతారనమాట. ఆ పాపంలోనే జీవిస్తాను నేను, అంధకారంలోనే జీవిస్తాను. అంధకారంలో జీవించినప్పుడు ఎట్లా ఉంటది? ఏమైనా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎవరు చూడటం లేదు, ఈ పాపంలో నేను జీవించగలుగుతాను, దొంగ పనులు చేయగలుగుతాను, అబద్ధాలు మాట్లాడగలుగుతాను. ఇవన్నీ విషయాలు చాలా ఇష్టకరంగా ఉంటది. అలాంటి విషయాలు బైబిల్ సెలవిస్తుంది. అంధకారం సంబంధించినది. వారు అంధకారంలో దానికే ఇష్టపడతారు. అందుకే వెలుగు వద్దకి వారు రారన్నమాట. అయితే శత్రువు అనేది ఇలాంటి వ్యతిరేకత ప్రతి ఒక్కరు, మనం ఎప్పుడు వెలుగులో మనం జీవించాలని కోరుకుంటాము, దేవుని వాక్య ప్రకారం జీవించాలని కోరుకుంటాము. అందుకే ఈ శరీరం అనేది వెనుకకి లాగుతుంది, లేకపోతే శత్రువు అనేది వెనుకకి లాగుతూనే ఉంటాడు. ఎలాంటి వేరే వేరే రూపాల్లో మనకి విరోధిగా ఉండి మనకి వెనుకకి జరపాలని కోరుకుంటూనే ఉంటాడు. కానీ జయం మనకి యేసు రక్తంలోనే ఉంది. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఒకటే చెప్పాలండి, పర్లేదు. కానీ దేవుని వాక్యమే, అది సత్యమే ఉంటది, అది 2 అంచుల కలుగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీ 2:2లో రాయబడి ఉంది, వాయు సంబంధమైన దేవత. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకోండి. చాలా లోతైన అర్థం ఉంది ఈ వచనంలో. వాయు సంబంధమైన అధిపతి
ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను యాక్చువల్గా ఇది, కానీ నా ఆశ ఏముండే అంటే ఈరోజు అందరికీ తెలవాలి, మన ప్రార్థన జీవితంలో మార్పు రావాలి అంటే మనకు తెలవాలి మన విరోధి ఎవరు ఉన్నాడని, విరోధి ఎలా ఉంటాడని, ఎట్లాంటి పనులు చేస్తాడు, ఎలాంటి మోసం కలిగిన పనులైనా చేస్తాడు అని మనకు తెలిస్తేనే మన ప్రార్థన రీతిలో మరి మార్పు వస్తుంది. ఓకే, ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. సో ఈ వాయు సంబంధమైన వాయుమండల సంబంధమైన అధిపతి. సో ఈ వాయుమండలం, వాయు అంటే గాలి. ఈ గాలి ద్వారా మీరు అనుభవించారో లేదో ఎప్పుడైనా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఉంటామో కొంచెం వాయు గాలి చుట్టుపక్కల వచ్చిన మనకు అనిపిస్తుంది దేవుని సన్నిధానం ఇక్కడ ఉంది అని. అలాంటిది కూడా మన విరోధి ఎక్కడైనా ఉంటే కూడా ఆ వాయువు ద్వారా ఆయన పనిచేసినప్పుడు మనకు అనుభవం వస్తుంది. దేవుని ఆత్మతో కలిగి ఎవరు ఉంటారో వారికి ఇది అర్థమైపోతుంది అనమాట, ఇక్కడ దుష్టుడు పని జరుగుతుంది అనేది. హల్లెలూయా. సో వాయువు ద్వారా ఆయన అధిపతి ఎవరు? సాతాను ఇలాంటి పనులు అంటే మన హిందీలో ఇక్కడ చెప్తారు హవాలడ్డే అంటారు. ఉంది, నేనైతే విన్నాను, నేను విశ్వాసం లేనప్పటి నుంచి ఈ మాటలు వింటున్నాను అన్నమాట. వాయువు అలా గాలి అనేది దాని ద్వారా ఆత్మ కూడా పనిచేస్తుంది. ఎట్లా మనకి గాలి కనిపించదు, ఈ ఆత్మ సంబంధించినది మనకు ఆత్మీయ కన్ను ఉండాలి చూడడానికి. ఆ వివేచన కలిగిన ఆత్మ ఉంటేనే మనం అది చూడగలుగుతాము. దేవుని ఆత్మ బయలుపరిచినప్పుడే మనం ఆ వివేచన వస్తుంది. లేకపోతే మనం ఈ లోకంలో ఉండినప్పుడు, పాపంలో అంధకారంలో ఉండినప్పుడు ఇవన్నీ కనిపించవు. కానీ వెలుగులో ఉండినప్పుడు అంధకారం సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయి. దేవుని ఆత్మ నడిపిస్తాడు, చూపించేస్తాడు, దాన్ని బట్టి మనం నడిపిస్తాడు అన్నమాట. హల్లెలూయా. దేవుని ఆత్మతో కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యం అనేది మనం నేర్చుకోవాలి ఈరోజు. ఆయన వాక్యంతో కలిగి ఉండడం కూడా అలాంటి ప్రాముఖ్యతనే ఇవ్వాలి. మనం ప్రతిరోజు ఆయన వాక్యం కదా మన త్రోవకు వెలుగు అయి ఉన్నది. ఆమేన్, ఆమేన్. కీర్తన నాకైతే ఎస్. సో అందరికి తెలిసిన వాక్యమే, వచనమే కీర్తన. కీర్తన మన మధ్యలో ఇక్కడ మంచి పేరు పెట్టారు. కీర్తన 119, 105 వచనంలో రాయబడి ఉన్నది. ఆమె. సో ఆయన వెలుగులో ఉండాలి. ఆ నడిపింపు రావాలంటే ఆయన వెలుగులో ఆయన వెలుగు మనలో ప్రకాశించాలి, మన ద్వారా ప్రకాశించాలంటే అంధకారం సంబంధించిన విషయాలు బయటికి రావాలి. మనకి ఇలాంటి విషయాలు తెలియనప్పుడు ఆ మోసం కలిగిన ఆత్మ పనిచేస్తూనే ఉంటది అన్నమాట. తెలియకుండా మన జీవితంలో పనిచేస్తుంటది. గుడ్డితనంలో మనం ఇట్లా నడుస్తూ ఉండినప్పుడు ఏదో ఒక చోట వెళ్ళి దెబ్బతింటాం. కానీ దేవుని ఆత్మ నడిపింపు ఉండినప్పుడు, ఆ వివేచన ఆత్మ మన ద్వారా పనిచేసినప్పుడు అప్పటికప్పుడే తెలిసిపోతుంది ఏ త్రోవలో మనం నడుస్తున్నాము. అలాంటి త్రోవల నుంచి దేవుడు మనం కాపాడి మరలా ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఆమె. మనం అందరం యాత్రికులం కదా ఈ జీవితంలో. ఆమె. పరలోకం వైపు మనం నడిపింపు దేవుడు ఇస్తున్నాడు, మనం అటువైపు నడుస్తున్నాము. ఆ గురిని వెళ్ళే ముందు ఇక్కడ మోసం కలిగిన ఆత్మ మనం ఇట్లానే తిప్పుతుంటది అన్నమాట. ఇక్కడ పో, అక్కడ పో, అక్కడ పోయి ఈ గల్లి నుంచి పో, అక్కడ నుంచి షార్ట్ కట్ ఉంది పరలోకానికి, ఇట్లా చేస్తే ఇంకా సులభంగా ఉంటుంది. ఇక్కడ అసలు నీకు కష్టపడేది అవసరమే లేదు అని చూపిస్తాడు అనమాట. అలాంటి చాలా విషయాలు మన జీవితాల్లో జరుగుతుంది. కానీ దేవుని ఆత్మ మనతో నడిపింపై దయచేసినప్పుడు ఆ అంధకారం సంబంధించిన విషయాలు వీళ్ళ బయటికి తీసుకొస్తాడు అన్నమాట. సత్యం కలిగిన ఆత్మ, ఇలాంటి ఆత్మ మనలో ఉన్నది, మన ద్వారా పనిచేస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు సత్యం మాట్లాడినప్పుడు చాలా మందికి ఇష్టం ఉండదు.
మనం కూడా మీకు అనుభవం ఉందో లేదో, మనం సత్యం మాట్లాడినప్పుడు మనిషికి చాలా తొందరగా అంగీకరించాడు అనమాట, దూరం పెట్టుకుంటారు. హల్లెలూయా. అయితే సత్యం మాట్లాడే మనిషికి అది ఆ వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది. కానీ ఆయన సత్యం మాట్లాడితేనే ఆయన మనసు శాంతి ఉంటుంది, దేవునితో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ దేవుని భయం ఉంటుంది కదా, దేవునితోనే ఆ ప్రశాంతత ఆయన సంబంధంలో ఉండినప్పుడే ఆయన చెప్పగలుగుతాడు. లేకపోతే ఆయనకే ఆయన లెక్క అప్పగించాలి, ప్రభుకి ఆయన లెక్క అప్పగించాలి. అందుకే సత్యం మాట్లాడడానికంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అన్నమాట. దానికి ఒక విలువ ఉంటుంది, మనం చెల్లాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాయువు మండలానికి అధిపతి దుష్టుడు ఒకటి ద్వేషం ద్వారా, లేకపోతే ఈ అంధకారంలో ఉండడం ద్వారా, పాపంలో జీవించినప్పుడు అలాంటి వేరే వేరే రూపాలు, ఎన్నో రూపాల్లో ఆయన పనిచేస్తూనే ఉన్నాడు అనమాట ఈ లోకంలో. మనం ఎఫీసీ 2:2 చదువుదాం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు చదివిన వాక్యం, I think we read this before. Yes. So, దురాశ అనేది, అన్యాయం అనేది, ఇలాంటి ఆశలు ఆయన పుట్టిస్తాడు. మన జీవితాలలో దురాశ సంబంధించినవి ఇలాంటి ఆత్మ పనిచేస్తుంటది మన ద్వారా, లేకపోతే ఇతరుల ద్వారా కూడా. ఎవరు అంటే మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలు, లేకపోతే మనలో మనం పరిశీలించి అది చూస్తుండాలన్నమాట. ఇలాంటి విషయాలు మనలో జరగద్దు, నాలో రావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం కఠినంగా అయినది, కానీ ఈ సత్యాలు మనం ఈరోజు గ్రహిస్తే మనం దేవునికి దగ్గర వస్తాం, మన ప్రార్థన జీవితంలో మార్పు వస్తుంది. అందుకే నేను ఇది ఎప్పుడు చర్చ్లో ఈ వాక్యం ఇలాంటిది ఎప్పుడు పంచుకోలేదు, కానీ దేవుడు నడిపింపులో ఈరోజు నేను మళ్ళా పంచుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే అందరికీ ఆ సత్యం తెలవాలి. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము, ఎలాంటి ప్రవాహంలో ఉంటున్నాము, మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఉన్నది అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఆమేన్. ఎందుకంటే మనం బల్లలు కూడా పాల్గొబోతున్నాం. ఆ దేవుడు మనకు ఆ సత్యం నేర్పించినప్పుడే మనం ఆ మనసుతో మనం బలలో పాల్గొనేటప్పుడు ఆ మార్పు వస్తుంది మన జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. దురాశ ఇంకా అన్యాయం చేసే ఆత్మ, లేకపోతే ఇలాంటి దురాశలు మనలో పుట్టినప్పుడు దాన్ని ప్రోత్సహించినాం అనుకోండి, మన వ్యక్తిగతమైన జీవితంలో అది దానికి మనం ఎంకరేజ్ చేసాం, ప్రోత్సహించినాం అనుకోండి, రాక్షసుల్లా పనిచేస్తాడు అన్నమాట. పిశాచ ఆత్మ అంటారు దాన్ని. అలాంటి ఆత్మని మనం కొంచెం స్థలం కూడా ఇచ్చిననుకోండి, చాలా తొందరగా తీవ్రంగా ఆయన పనిచేస్తాడు. ఇంకా కంట్రోల్ ఉండదు. కొంచెం సమయం అలా మనం గడిపినప్పుడు కొన్ని సమయాల్లో మనకు అంత శక్తి ఉండదు దాన్ని రెసిస్ట్ చేయడానికి. ఇలాంటి ఆత్మలతో మనం చాలా ఫాస్ట్ ఉండాలి, చాలా తీవ్రంగా మనం గద్దించాలి, ఆయన దూరం పెట్టాలన్నమాట. చిన్నగా కూడా దానిని సైడ్ ఇవ్వద్దు. కొంచెం మనం ఆయన అలా చేసామనుకోండి, ఆయన తప్పల్లో మనం పడిపోతాము, పాపంలో పడిపోతాం, కొన్నిసార్లు బానిసలు అయిపోతాం, దూరం వెళ్ళిపోతాం, ప్రభు నుంచి దూరం అవుతాము, ఆయనతో సంబంధం కోల్పోతాము. తర్వాత చాలా రోజులు ఇట్లా వెళ్ళిపోతాయి. మీరు ఆలోచిస్తే కొన్ని నెలలు వెళ్ళిపోతాయి. దాంట్లో మళ్ళా తిరిగి ప్రభు వద్దకి రావాలంటే చాలా కష్టకరమైన ఉంటుంది. ఇట్లా మనం ప్రభు మార్గంలో నడిచినప్పుడు ఆయన మనల్ని త్రోవల నుంచి తప్పించేస్తాడు అనమాట. He tries to deceive us
through his lights. He makes us walk like this and cheat us. He makes us do things which we should not be doing, which is not pleasing to the Lord. దేవునికి ఇష్టమైనది కాదు ఇది. దేవునికి ఇష్టమైనది మనకు తెలుసు, కానీ నేను చూశాను చాలా మంది జీవితంలో మానసులై ఉంటారు. చిన్న చిన్న విషయాలు అసలు చూస్తే దేవుని సన్నిధానంలో మనం టైం గడిపినప్పుడు ఆయన సన్నిధానమే కోరుకుంటాం. ఇంకా వేరే ఏది మన ఆత్మని మన హృదయంలో తృప్తి రాదనమాట. తృప్తిపరిచే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన సన్నిధానంలో ఆయన సన్నిధిలో ఉండడానికే మనం దేవుడు సృష్టించి ఉన్నాడు. ఆయనని ఆరాధించుటకు మనల్ని దేవుడు సృష్టించి ఉన్నాడు. ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన కోసం ఎన్ని ఇబ్బంది అయినా ఏదైనా కష్టాలు వచ్చినా కూడా, కానీ మీరు దేవుని సన్నిధానంలో ఉండినప్పుడు ఇవన్నీ కష్టాలు ఆయన ముందు ఏమీ కనిపించవు. ఆమేన్. హల్లెలూయా. ఇంతకుముందు సిస్టర్ పంచుకున్నారు అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి. అలాంటి బలియానం దేవుడు కోరుకుంటున్నాడు. కష్టకరమైన సమయంలో ఉండినప్పుడు ఆరాధిస్తావా? నీ జోబులో డబ్బులు లేనప్పుడు ఆరాధిస్తావా? ఆ నిజమైన ఆరాధన దేవుడు కోరుకుంటాడు. ఆమె ఈజ్ అ రిఫైనర్ అన్నమాట. ఆయన శుద్ధి చేయవాడు. ఆమె మనల్ని శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు అన్నమాట. ఆ శుద్ధమైన హృదయం రావాలంటే, ఈ లోకాశలు ఈ హృదయంలో నుంచి బయటికి రావాలంటే ఆయన మనల్ని ఒక మంటలో పెడతాడు కొంచెంసేపు. He should prepare us, make us like gold. Amen. బంగారం లాగా మనల్ని తయారు చేయాలంటే ఆయన హస్తములో ఆయన కార్యము మన ద్వారా పనిచేయాలంటే, ఆయన పాత్రగా మనం వాడబడాలంటే, ఆయన పరిశుద్ధాత్మ మన ద్వారా పనిచేయాలంటే అది చాలా విలువైన మాట. ఆత్మ రూపంలో మీరు మాట్లాడినప్పుడు, ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు ఈ రికార్డింగ్ అక్కడ కూడా అవుతుంది అనమాట. హల్లెలూయా. ఆత్మలో కూడా జరుగుతుంటది ఆ కార్యములు. ఆమె మన ఆత్మలో కూడా జరుగుతుంటాయి ఆ కార్యము. ఆమె అట్లాంటి దేవుని అంటే ఎన్నో రూపాలలో ఆయన పనిచేస్తున్నాడు. మనం ఊహించలేని రూపాలలో దేవుడు పనిచేస్తాడు అనమాట. అయితే మనం ఆయన పాత్రగా వాడబడాలంటే దేవుడు లోతైన కార్యం చేస్తాడు. ఆమె అప్పుడు ఆయన మహిమ మన ద్వారా ఆయన చూపిస్తాడు. ఆయన మహిమ పొందుకుంటాడు. ఆయన శక్తి మన ద్వారా కూడా పనిచేస్తుంది. ఆమె ఆమె హల్లెలూయా. ఇలాంటి దురాశలపై మనం సంతోషించినాం అనుకోండి, మనం మంచిగా అనిపిస్తుంది, ఇట్లాంటి జీవితంలో ఉండాలి, నేను ఈ పాపంలో నేను జీవిస్తాను, ఈ అంధకారంలో నేను జీవిస్తాను, శుద్ధమైన హృదయం లేనప్పుడు కూడా నేను వచ్చి దేవుని సన్నిధానంలో ఉండి మనం ఆయన ఏదో ఒక అంటే నటించినప్పుడు దేవుడికి అప్పుడే తెలిసిపోతుంది. బయట అయినా ఉండొచ్చు, దేవుని ఆలయంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటే ఈ లోకంలో ఆయనతో మనం కాల్చలేము. ఆమె ఆయన ముందు ఆయన వెలుగులో మనం జీవించినప్పుడు ప్రతి ఒక్క విషయం బయటికి వస్తుంది. ఆమె యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ఇలాంటి జీవితం మనం జీవించినప్పుడు ఆ పాపం అనే భారము మనం మోసుకుంటున్నప్పుడు ఆ భారము ఎక్కువ అయితేనే పోతుంది అనమాట, పెద్దగా అయితేనే వెళ్తుంది. ఈ వచనం ఒకసారి చదివి మనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆమె 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 పాపము దురాశ గర్భము ధరించి పాపమును కనును. ఆమె దురాశ గర్భము ధరించి. అయితే దురాశ అనేది దాన్ని కొంచెం మనం ముందు ఆ ఆశ కలిగినప్పుడు, ఆ ఆలోచన కలిగినప్పుడే దానిని మనం అక్కడ కంట్రోల్ చేస్తే మంచిది. లేకపోతే దేవుడు మనకు తెలివి ఇచ్చున్నాడు, మనం పాపంలో పడిపోతున్నాం అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. కానీ మనల్ని మనం ఆపలేదనుకోండి, ఆ ఆలోచన ఇచ్చాడు కదా దేవుడు,
దేవుడు నన్ను ఎందుకు ఆపలే అంటారు కొంతమంది. ఎందుకు ఆపడు? ఆయన నీకు తెలివి ఇచ్చేసిండు, వాక్యం ఇచ్చేసిండు, ఆయన బలి అయిండు మన కోసము, ఆయన సంపూర్ణమైన కార్యము ఆయన చేసి ఉన్నాడు. ఆమె ఆయన తరపు నుంచి ఆయన చేసేది సంపూర్ణంగా ఆయన చేసి, ఆయన మనలో ఆ జీవం కూడా పోసి ఉన్నాడు అన్నమాట. ఆయన ఆత్మ పోసి ఉన్నాడు, ఆయన సహాయకుడిని ఇచ్చి ఉన్నాడు. ఆయన సహాయత మనం తీసుకోలేకపోతే ఇంకా ఎవరు సహాయం చేస్తారు ఈ జీవితంలో? ఆమె ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఆల్ ఆఫ్ us ఆర్ లైక్ గెస్ట్స్. ఒక టూరిజం లాగా మనం ఇక్కడ టూరిస్ట్ ఉన్నాం అనమాట, యాత్రికులు ఉన్నాం. ఇక్కడ ఉండే వరకు దేవుని రాజ్యము స్థాపించడానికి ఇక్కడ ఉన్నాము. ఆమె దేవుని రాజ్యం స్థాపించాలంటే దేవునితో కలిగి ఉండాలి. దేవునితో కలిగి ఉండాలంటే దేవుడు మనల్ని సత్యాలలో నడిపిస్తాడు, మన విషయంలో మనకు చూపిస్తాడు. ఈ బైబిల్ అనేది ఒక అద్దంలా అన్నమాట. దాంట్లో మనం ప్రతిసారి వెళ్తాం కదా, మన అద్దం ముందు ఇంట్లో ఉంటుంది ఒకటి. అయితే ఈ రోజుల్లో ఫోన్లోనే ఉంది, ఎక్కడ పోయినా చూస్తూ ఉంటుంది. చూసినప్పుడు కనిపిస్తుంది, కానీ ఈ అద్దంలో చూసినప్పుడు మన రూపాన్ని చూస్తే అసలు గుర్తించలేమన్నా. అలాంటి రూపము యేసు ప్రభు, అలాంటి రూపం శిలువపై ఉండే అన్నమాట. చూడలేము. ఎందుకు? మన పాపాలు ఆయనపై ధరించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం అందంగా కనిపిస్తున్నాం అంటే అది దేవుని కృపే. ఆమె ఆయన కృప ద్వారానే, ఆయన కరుణ ద్వారానే, ఆయన చూపించిన ప్రేమ ద్వారానే మనం ఇలాంటివి కనిపిస్తున్నాం అన్నమాట. లేకపోతే నిజమైన అది ఈ తోలు తీసారు అనుకోండి, చూడలేము ఒక్కరికొక్కరు మనం. Hallelujah. So just imagine for a moment how ugly our life can be without Jesus. యేసు లేనిది ఈ జీవితము ఎంత ఘోరమైనది. మనం ఎట్లా కనిపిస్తాము? పాపంలో పడిపోయి ఉంటాము. ఆ గొర్రె ఎట్లా ఒకసారి పడిపోయింది అనుకోండి, మీకు తెలుసో లేదో, ఈ గొర్రె పిల్ల విషయం ఒకటి ఉంటుంది, ఒక క్వాలిటీ ఉల్టా పడిపోతుంది అన్నమాట. ఇట్లా పడిపోయినప్పుడు కాలు ముందు పైకి లేవగలదన్నమాట. సాయం కావాలి, సాయం చేస్తేనే లేదు సార్ మళ్ళా. అందుకే దేవుడు ఇంత జ్ఞానం ఇస్తున్నాడు కదా మనకి. నిజంగా మనం పడిపోయినప్పుడు అబ్బా అని ఇట్లా అప్పుడు చూస్తాం పైన, చేతులు ఎత్తి ప్రభువా నన్ను సాయం చేయి, నేను నిలబడదు. నాకు తెలుసు ఈరోజు దేవుని కృప వల్లనే నేను ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతున్నాను, ఈరోజు నేను పాడగలుగుతున్నాను, స్తుతించగలుగుతున్నాను, కృతజ్ఞత ఇవ్వగలుగుతున్నాను. నా కష్టకరమైన కాలంలో కూడా నేను ఆయనని ఆరాధించగలుగుతున్నాను. ఎందుకంటే ఆయన లోతైన కార్యం చేస్తున్నాడు, ఆయన నీలో పనిచేస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో రూపాయలు అసలు మనం ఊహించలేని మన దేవుడు ఈ లోకంలో పనిచేస్తున్నాడు అనమాట. ఆమె ఆయన కార్యం ఆయన జరిపిస్తున్నాడు. ఆమె హల్లెలూయా. కొంచెం చదివాను, చాలా లోతుగా ఉంది అది. నేను కూడా ఆలోచిస్తుంటే నాకు అనిపించి ఇంత నేను లోతుగా వెళ్తే అసలు మనం అది గ్రహించగలాలి. అంటే దేవుడు ఎంత విలువ పెట్టి, ఎంత ఆయన ప్రాణం, ఆయన రక్తం చిందించాడు దేనికోసం? మన పాపంలో పడిపోతుంది. ఆమె అందుకే ఆ జయము ఆయన సంఘానికి ఇచ్చి ఉన్నాడు అన్నమాట. ఎవరికి ఇవ్వలేదు ఇది. ఎవరు ఆయనని అంగీకరిస్తారు వారికే ఈ జయం ఇచ్చి ఉన్నాడు. ఆమె ఆమె హల్లెలూయా. మొదటి యోహాను 2:15 చదువుతాం. ఇక్కడ ప్రభు మనల్ని చెప్తున్నాడు అన్నమాట, దేనిని ప్రేమించాలి, దేనిని ప్రేమించవద్దు. ఆమేన్.
సో విల్ గో వర్స్ అంటే సెంటెన్స్ బై సెంటెన్స్ ఈ లోకంలో ఈ లోకమునైనను ఆ. లోకంలో ఉన్న వాటినైనను ఆ. ప్రేమింపకుడి. ఆమేన్. లోకం సంబంధించిన విషయాలలో మనం ప్రేమించొద్దు అని బైబిల్ సెలవిస్తుంది. మనం ఏం చేస్తాము? అదే చేస్తాం. అయితే వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నాడు? దుష్టుడు పనిచేస్తున్నాడు. ఇక్కడ దేవుడైతే మనకు తెలివి ఇచ్చిండు, ఆయన ఆత్మ ఇచ్చాడు. మనలో ఉండిన వాడు లోకంలో ఉండిన వాడికైనా గొప్పవాడు. 1 యోహాను 4:4 రాయబడి జయం ఇచ్చి ఉన్నాడు, రక్తం చిందించి ఉన్నాడు, విలువ పెట్టాడు, ఇది ప్రేమించొద్దు అని చెప్పాడు. కానీ అలాంటి విషయాలకే మనము లోబడతాం. కానీ ఈరోజు దేవుడు మనల్ని చెప్తున్నాడు, ఆయన వాక్యానికి లోబడాలి. ఆమేన్. ఆయన వాక్యానికి మనం లోబడి విధేయత చూపించినప్పుడు ఘనమైన కార్యములు చేస్తాం. మన జీవితాల్లో ఈరోజు కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వ్యతిరేకత ఉందంటే మన వాక్యాన్ని, దేవుని వాక్యానికి విధేయత లేని వల్లనే. అదే మనం దేవుని వాక్యానికి విధేయత చూపెట్టి ఆయన వాక్య ప్రకారంగా కరెక్ట్ గా ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తూ వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన మనం చెప్పేది కూడా అవసరం లేదు. ఆయన ఆత్మ వాక్య ప్రకారమే నడిపిస్తుంది, వాక్యాన్ని వ్యతిరేకంగా నడిపించదు. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మన జీవితంలో కావాలి. దేవుడు ఘనమైన కార్యం చేయాలి, ఒక నూతనమైన కార్యం చేయాలంటే ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తూ పోతే ఆయన హస్తం మనపై మనం చూస్తాం. ఆమె మిగిలిన విషయాలు మనకు అనవసరం. కొన్నిసార్లు ఈ లోకరీతిగా చూస్తే మనం అన్సక్సెస్ఫుల్ కనిపిస్తాము, లేకపోతే జయం పొందలేని ఉండొచ్చు. యేసు ప్రభు జీవితం చూసినప్పుడు కూడా సాతాన్ని అనిపించిన ఈయనపై నా లెక్క ప్రకారం నేను చేపిస్తున్నా, శిక్ష విధిస్తున్నా, ఆయన మరణం పొందుతున్నాడు అని ఆయనకు అనిపించింది అనమాట. కానీ ఆయన దేవుని ప్రణాళిక చాలా గొప్పగా ఉంది అనమాట. ఆయన అసలు ఊహించలేడు అట్లాంటి ప్రణాళిక ఉంది. అలాంటి ప్రభు అంటున్నాడు, మన జీవితంలో కూడా ఆయన ప్రణాళిక నెరవేర్చాలంటే, గొప్ప కార్యము జరగాలంటే ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తూ వెళ్తే ఆయన హస్తం ఆటోమేటిక్ గా, ఆయన నడిపింపు ఆటోమేటిక్ గా మన జీవితంలో మనం చూస్తాము. ఆయన చేసే ఘనమైన కార్యములు మన జీవితాల్లో మనం చూస్తాము. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ ఈ లోకానికి, లోక సంబంధించిన విషయాలు. ఇంకా ఈ లోకాన్ని ప్రేమించిన వారు, ఎవరైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. వారిలో ఉండదు. సింపుల్. ఇంత సులభంగా చెప్పాడు. దాని ముందు ఇంకా అర్థం చేపించాడు ఏం లేదా. మనం ఎవరిని ప్రేమిస్తాము? ఫస్ట్ తండ్రి అయిన దేవుని ప్రేమిస్తున్నాము, యేసు ప్రభుని, ఆయన ఆత్మని. తర్వాత మన చుట్టుపక్కల ఉండిన వారిని. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అనేది ప్రేమ, గాడ్ ఇస్ లవ్ అని రాయబడి ఉంది. ఆయన ఆత్మ మనలో జీవించిన అప్పుడు మనం అందరినీ సమానంగా ప్రేమిస్తాము. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక సంబంధించిన విషయాలు, మటీరియలిస్టిక్ థింగ్స్ ఉండొచ్చు, దానికి మనం అటాచ్మెంట్ ఉండొద్దు. అన్ని టెంపరీ. మన చుట్టుపక్కల ఉండినది, మనం జీవిస్తున్న ఈ శరీరం కూడా అంత టెంపరీ. హల్లెలూయా. ఒకటి నిరంతరంగా ఉంటది. ఆయన వాక్యము, ఆయన చెప్పిన మాటలు, మనం దానిని గైపని నడిచినప్పుడు ఆయన మనల్ని ఆయన త్రోవలో నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే తండ్రి అయిన ప్రేమ మనలో ఎప్పుడు ఉంటది? మనము ఆయన వాక్య ప్రకారంగా నడిచినప్పుడు. హల్లెలూయా. యాకోబు గ్రంథము 4:4. విచారణలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహం చేయబడునో వాడు దేవునికి శత్రువు. హల్లెలూయా. చాలా సులభంగా రాయబడింది కదా.
ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు మనం దేవునికి శత్రువులు అవుతున్నాం. అందుకే మీరు పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు ఈ లోకంలో ఉండిన వారు ఎట్లాంటి వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రభువులో నిలబడి ఉంటే అదే చాలు మీకు. ఆమేన్. ఆ వెలుగు మీ ద్వారా ఈ లోకంలోనే ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సాక్షి బిడ్డగా ఉండినప్పుడు దేవుడు మీకు సాక్ష్యాలపై సాక్ష్యాలు ఇస్తూనే ఉంటారు. ఘనమైన కార్యములు జరుగుతుంటాయి. ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తూనే ఉంటాడు. మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఇలా ఇస్తూనే పోతాడు అన్నమాట. ఆయన నడిపించుకుంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. రెండో శత్రువు, నేను 3 శత్రువులు మాట్లాడుతున్నాను. 3 శత్రువుల గురించి ఎవరు మనం ఎదిరించాలి అనేది మనం ఈరోజు చూసుకుంటాము. ఇప్పుడు కొంచెం త్వరగా నడిపిస్తాను. రెండో శత్రువు అనేది దుష్టుడు, సాతాను. 2 కొరింథీ 4:4 మనం చదివి ఉన్నాం. ఈ యుగ సంబంధించిన దేవుడు. మనం ఈ లోకంలో ఉన్నాము, ఈ యుగంలో ఉన్నాము. ఈ లోకాన్ని నడిపించేవాడు ఎవరు? దుష్టుడు, సాతాను, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటారు బైబిల్ ఇంగ్లీష్ ఇట్ సేస్. అయితే ఆయన మన పితృలైన మన తాతలైన వారిని ఆయన తండ్రి ఉన్నారన్నమాట. అయితే దాంట్లో నుంచి దేవుడు ఆ విలువ పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కొనిపెట్టాడన్నమాట. ఆమేన్. ఆయన వారసులంగా మనం ఉన్నాము. ఈరోజు చాలా గొప్ప ఆధిక్యత మనల్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన రాజ్యంలో మనం ఉన్నాము అనేది చాలా గొప్ప పని దేవుడు మనలో చేస్తున్నాడు. మన జీవితాల ద్వారా కూడా చేస్తాడు. ఆమేన్. దేవుడు చేసే కార్యములు ఘనమైనవి ఉంటాయి. హల్లెలూయా. ఆయన చేసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు ఎన్నో మంది చూసుకుంటారన్నమాట. ఈ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది ఈయన ద్వారా. గొప్ప కార్యములు చేయాలంటే శోధనలు కూడా అట్లనే వస్తాయి అన్నమాట. శోధన వచ్చినప్పుడు దేవుడు అలాంటి జయము మనల్ని ఇస్తాడు మన జీవితంలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ద వే టు ఓవర్కమ్, ఒక మార్గం దేవుడు మనల్ని ఇచ్చినది. దుష్టుడిపై లేకపోతే ఆయన దూతలపై ఎప్పుడైనా మనం ఆత్మీయ కవచము అనేది ధరించుకొని ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 20 వచనం వరకు రాయబడింది. ఎన్ని అక్కడ ఉన్నాయి కవచాలు? చెప్పండి, ఒకరొకరు చెప్పచ్చు. మీకు తెలిసిన విషయమే. బెల్ట్ ఆఫ్ ట్రూత్, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ 2, సత్యమని గట్టి, నీతి అను మైమరుగు, మానవులకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సని జోడు, విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మకత్వము, రక్షణ అనే శిరస్త్రాలు. అయితే ఎన్ని అయినాయి? 5, 4, 6. దేవుడిచ్చిన ఈ ఆత్మీయ కవచము అనేది మనం ఎప్పుడు ధరించుకొని ఉండాలి. ఒకసారి మనం ధరించలేనప్పుడు దుష్టుడు పని ఆయన చేసేస్తాడు. ఆ క్షణం ఇచ్చినప్పుడు దుష్టుడు చేసే పని మన జీవితాల్లో అందుకనే ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట. మనం పాపంలో పడిపోతాము. కానీ అదే మనం అలర్ట్ గా ఉండినప్పుడు, ఆ కవచం ధరించినప్పుడు దేవుడు మనల్ని జాగ్రత్తగా నడిపిస్తాడు. ఆ తెలివి ఇస్తాడు అనమాట, జ్ఞానం ఇస్తాడు, ఆ వివేచన ఇస్తాడు అనమాట. ఆమేన్. అయితే మనం పనుకున్నప్పుడు కూడా ఈ కవచం ఉండాలి. మనం అనుకుంటాం పనుకునేటప్పుడు తీసి పెట్టేద్దాం. ఆత్మలో కార్యము మనం నిద్రించినా నిద్రపో లేనప్పుడు కూడా ఆ కార్యములు అనేవి జరుగుతూనే ఉంటాయి ఆత్మలో. హల్లెలూయా, హల్లెలూయా. 3వ శత్రువు, ద బైబిల్ సేస్ కాల్స్ అనేది 3వ శత్రువు అనేది మన శరీరం. ఫస్ట్ ఈ వాయుమండలం,
రెండోది చెప్పండి, రెండో శత్రువు దుష్టుడే, సాతానుడే. రెండో శత్రువు అనేది సాతాను. మొదటి శత్రువు వాయుమండలం సంబంధించిన అధిపతి, దాని ద్వారా పనిచేస్తాడు అనమాట. రెండోది సాతాను, మూడోది శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ద సిన్ఫుల్ నేచర్. ఇది పుట్టినప్పటి నుంచే పాపంలో పుట్టినది, పాపంలోనే జీవించాలని కోరుకుంటది, అంధకారంలోనే జీవించాలని కోరుకుంటది, ఈ లోకం సంబంధించిన విషయాల్ని ప్రేమిస్తుంది. అలాంటి విషయాల్ని మనం ప్రేమించినప్పుడు తండ్రి అనే దేవుని ప్రేమ మనలో లేదు అని బైబిల్ సెలవిస్తుంది. నేను చెప్పట్లేదు, బైబిల్లో రాయబడింది. బైబిల్ ప్రకారంగా మనం జీవించాలని కోరుకుంటే, ఆయన ఘనమైన కార్యం జరగాలని అనుకుంటే బైబిల్ ప్రకారం మనం జీవించాలి. ఆమేన్. అయితే ఈ పోరాటం అనేది శరీరంలో జరిగేది ఇక్కడ మన మనస్సులోనే. దుష్టుడు మన మాటలు బట్టి, నేను మాట్లాడుతున్న మాటలు బట్టి ఆయన విరోధి అనేది మనతో పోరాడుతుంటాడు. ఇక్కడ మనసులోనే దిస్ ఇస్ ద బ్యాటిల్ ఫీల్డ్ అన్నమాట. ఇక్కడ పోరాటం జరుగుతుంటది శత్రువుది లేకపోతే దేవుని ఆత్మ గురించి. మన ద్వారా మనం ఏం నిర్ణయిస్తామో, నిర్ణయం తీసుకుంటామో, తీర్మానం చేస్తామో, దాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనసు ఉందని నేను అనుకుంటున్నాను. అందరినీ దేవుడు ఇచ్చినది, తెలివి ఉంది అందరినీ. దేవుడు మనల్ని మనల్ని జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఏం ప్రతిరోజు నా చాయిసెస్, నేను ఏం చాయిస్ చేస్తున్నాను దాన్ని బట్టి నా ఫ్యూచర్ కూడా అట్లనే ఉంటుంది. నా పిల్లల జీవితం, నా కుటుంబ జీవితం కూడా అలానే ఉంటుంది. నేను దేవుని కోసం నిలబడినప్పుడు, అది దేవునిలో పిల్లల్ని నడిపించినప్పుడు, దాన్ని బట్టి దేవుడు ముందుకి మనల్ని నడిపిస్తూనే పోతాడు. ఆమె ఈ లోకరీతిగా నేను చాయిస్ చేసినప్పుడు ఆ మార్పు మనం చూస్తాం. అందుకే మనం అనుకుంటాం ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అంటే మన చాయిస్ బట్టి. మనం ఏం చూజ్ దిస్ డే. జాషువా 24, యెహోషువ 24 అధ్యాయము 15 వచనంలో ఈ రోజు మీరు నిర్ణయించుకోండి ఎవరిని సేవిస్తారు, దుష్టున్నా లేకపోతే యెహోవాని సేవిస్తారని అక్కడ రాయబడి ఉంది. మనం అంటాము, కానీ ఇక్కడ చేసే చాయిసెస్ అన్ని ఈ లోకరీతిగా ఉండినప్పుడు ఆ లోకరీతికి సంబంధించిన సంఘటనలు మన జీవితాల్లో జరుగుతుంటాయి. కానీ వాక్య ప్రకారంగా మనం చేసుకుపోతే కొంచెం సమయం తర్వాత మనం అది చూస్తాం, దాని ఫలం మనం చూస్తాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Proverbs chapter 4 verse 23. ప్రతి ఒక్క పాపం అనేది మన ఆలోచించే రీతి, ఇంకా మన హృదయం నుంచే అక్కడ ఇట్ స్టార్ట్స్. ఇప్పుడు రాయబడి నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రంగా కాపాడు. నీ హృదయాన్ని భద్రంగా కాపాడేపెట్టు. మనం కాపాడుతున్నది మన హృదయం. ఈ లోకంలో పడిపోకుండా ఈ హృదయాన్ని ఎప్పుడు దేవుని కోసం కాపాడిపెట్టు. నీ హృదయమే, నా హృదయమే దేవుని ఆలయమే ఉన్నది. ఆమేన్. మీరు ఎరుగరా అని రాయబడింది 1 కొరింథీ 3:16 వచనంలో రాయబడింది. అయితే మన హృదయాన్ని దేవుడు ఆయన ఆలయంగా చేసినప్పుడు ఈ హృదయాన్ని మనం భద్రంగా కాపాడి పెట్టాలి. ఆయన కోసం, ఆయన నివసించే స్థలం అది. ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా. ఏదైనా ప్రశస్తమైన ఉండినప్పుడు మనం ఇంట్లో అయినా మన జీవితాల్లో అయినా, అలాగనే ఇది ప్రశస్తమైన వరం దేవుడు ఇచ్చినది. ఆయన ప్రాణము నీలో నివసిస్తుంది, నాలో నివసిస్తుంది. అయితే ఇక్కడ నేను చదువు అంతా వేసినప్పుడు ఎట్లా ఉంటుంది, లోక సంబంధించినది పాడైపోతుంది. కొన్ని రోజుల తర్వాత జీవం ఉండదు. తర్వాత మనం అనుకుంటాం ఇట్లా అయిపోయినా అట్లా. అది కాదు, ఫస్ట్ ఎక్కడి నుంచో అది స్టార్ట్ అయింది, అది మొదలైంది. అది మళ్ళా మనం ఆలోచించి వెనకకి వెళ్ళి దాన్ని మనం సరి చేసుకుంటే దేవుని సన్నిధానంలో దేవుడు నడిపింపు చక్కగా మన జీవితంలో పనిచేస్తుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
దేవుని మాటని మనము ఆయన నడిపింపుని వినినప్పుడు, ఆయన ఆత్మ మాటని వినినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మన మాటను విధేయత చూపెట్టాలి. దేవుడు చేసే కార్యం ఆయన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాపంలో పడిపోయే ముందే దేవుడు అంటున్నాడు మన హృదయాన్ని కాపాడి పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనం బలలో పాల్గొబోతున్నాము. ఇప్పుడు బలలో పాల్గొనే ముందు మనం కొంచెం ఆలోచిద్దాం. ఈ 3 రకాలైన దుష్టుడు పనిచేసేది